నాలాగే పాపకు కూడా కేక్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా కేక్ తింటానని సడెన్‌గా అడిగేసరికి ఇంట్లో 2 ఎగ్సే ఉన్నావు. ఇంకా కేక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ కూడా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది ఒక్కసారి వేయకుండా 3 టైమ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. నేను షుగర్ అనేది పౌడర్ చేయట్లేదు. డైరెక్ట్‌గా వేస్తున్నాను. మీరు సేమ్ గ్లాస్తోనే పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్‌గా. గ్లాస్‌తో షుగర్ తీసుకున్నాను. ఆ గ్లాస్‌తో 1 ½ కప్ మైదా, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పాలు వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్ చేసుకోవాలి. నేను కొంచెం పలచనవ్వడం వల్ల కొంచెం మైదా అయితే వేసుకున్నాను. ప్రాబ్లం లేదు. ఇందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. నేను 2 ఎగ్స్ క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి కొంచెం మైదా వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ ఒక బేకింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. నేను మీరు కావాలంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. దాన్ని 10 మినిట్స్ ముందు కొంచెం మట్టు పెట్టుకొని ప్రీ హీట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ అందులో పెట్టి 5 to 40 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 35 మినిట్స్కి అయితే బేక్ అయిపోయింది. ఇక్కడ నేను చాక్ పెట్టి చూస్తున్నాను కదా, ఏమీ అంటలేదు. ఒకవేళ ఏమైనా అంటితే ఇంకో 5 మినిట్స్ అయితే బేక్ చేసుకోండి. చాలా మంది చాలా విధాలుగా చేస్తుంటారు, బట్ నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. టెక్స్చర్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.